మనం గడిచిన కొంతకాలంగా ఆత్మ ఫలం గురించినటువంటి ధ్యానాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ దినము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మునుపు మరొకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను. దయచేసి మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా మనవి ఏమిటంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 23-24 వచనాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, సాధ్యమైతే మోకరించండి. ప్రేమగల మా నాయన, నీ పాద సన్నిధిలో సాగిల పడుతున్నాం. మీ వాక్యాన్ని మీరు అనుగ్రహిస్తే గాని మేము పొందుకోలేం. ఏ మానవుడు కూడా వాక్యాన్ని ఇతరులకు అర్థమయ్యే విధంగా బోధించలేడు. వినటానికి మాకు మీ కృప కావాలి, బోధించడానికి మీ కృప మాకు కావాలి, విధేయత చూపడానికి మీ కృప మాకు కావాలి. పాపమును బట్టి మాలో చాలా డ్యామేజ్ కలిగింది. వాటిని మరలా రికవర్ చేసుకోవడానికి కూడా మీరు మాకు దయ చూపించాలి. నీ స్వరూపంలో మేము మలచబడాలని విశ్వాసులంగా మేము గత కాలంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక్కొక్క ఫలములోని కోణాన్ని గురించి మేము ధ్యానం చేస్తుండగా ఈ దినం కూడా మాకు కావాల్సిన సహాయం మాకు అనుగ్రహించండి. నీ శిలువ రక్తంలో మన కడిగి శుద్ధులుగా చేయండి. నీ దివ్యమైన స్వరాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుని మరుగుపరచండి. నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మ ఫలము లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 వేరు వేరు ఫలాలు కాదు. దే ఆర్ ఆల్ యూనిఫైడ్ క్యారెక్టరిస్టిక్స్, నాట్ ఇండివిజువల్. ఇందులో మనం బైఫర్కేట్ చేయడానికి వీల్లేదు, డీసెంట్రలైజ్ చేయడానికి వీల్లేదు, వేరు వేరుగా చూడడానికి వీల్లేదు. అంటే 9 లక్షణాలు ఒక రక్షణ పొందిన విశ్వాసి క్రీస్తులో నూతన వ్యక్తిగా చేయబడిన విశ్వాసలో ఇవన్నీ ఉండాలి. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మోతాదులో, ఏదో ఒక పరిమాణంలో ఇవి కనపడి తీరాలి. లేకుంటే రక్షణ పొందనట్లే దాని భావం. ఇన్నర్ ఫ్రూట్ అనేది ఇట్స్ లైక్ క్రైస్ట్ లైక్నెస్. యేసు ప్రభులాగా ఉండాలి అని ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా ఫలములోని ఈ 9 కోణాల్లో ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ మోతాదులో ఉందనేది మనం పరిశీలించుకోవాలి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, లేక ఒక విశ్వాసి చనిపోక మునుపు, లేక ప్రభు రాక మునుపు ఈ 9 ఫలము కోణాల్లో ఖచ్చితంగా ఏదో ఒక మోతాదులో ఉండి తీరాలి. లైఫ్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది అని అర్థం అన్నమాట. లైఫ్ లేదంటే గ్రోత్ ఉండదు, డికే ఉంటుంది. సో దీని యొక్క రిజల్టే అవుట్ ఫ్రూట్. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను. దాన్ని రూపాంతరం అంటారు. ప్రేమ అనేది ఫలములోని మొదటి భాగము. ఆనందము లేక సంతోషము ప్రేమలోని ఆత్మ ఫలములోని 2వ భాగం. సమాధానము ఆత్మ ఫలములోని 3వ భాగం. దీర్ఘశాంతము ఆత్మ ఫలములోని 4వ భాగం. దయాళుత్వము ఆత్మ ఫలములోని 5వ భాగము. మంచితనము ఆత్మ ఫలములోని 6వ భాగము. 6 భాగాల గురించి మనము స్టడీ చేశాం. ఇవాళ విశ్వాసం గురించి మనము కొద్ది గొప్ప స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. విశ్వాసము అనేది చాలా పెద్ద అంశము. అయితే ఈ 50 minutes to 1 hour లో ఎంత మటుకు నేర్చుకోగలమో అంత మటుకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసము 3 భాగాలుగా చేయాలి. మామూలుగా నేనైతే 3 భాగాలుగా చేస్తాను. కానీ ఇప్పుడు టు అవాయిడ్ కన్ఫ్యూజన్ 2 భాగాలుగానే చేస్తాను. 2 భాగాలు చెప్పుకోవచ్చు. సేవింగ్ ఫెయిత్, స్టీవర్డ్షిప్ ఫెయిత్. మామూలుగా 3 భాగాలుగా చెప్పినప్పుడు ఏమని చెప్తామంటే సేవింగ్ ఫెయిత్, శాంక్టిఫైయింగ్ ఫెయిత్, స్టీవర్డ్షిప్ ఫెయిత్ అని. మరలా మీరు ఇదేంటబ్బా సేవింగ్ ఫెయిత్ కి శాంక్టిఫైయింగ్ ఫెయిత్ కి వ్యత్యాసం ఏంది అని చెప్పి దీని మీద థియలాజికల్ గా మనం
ఎక్కువగా ఆలోచించే దానికంటే బాగా ప్రాక్టికల్ గా అన్వయించుకోవడానికి సరిపడా ఈ రెండు విధాలుగా చేస్తే మరి మంచిది. టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సేవింగ్ ఫెయిత్ అండ్ స్టీవర్డ్షిప్ ఫెయిత్. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హెబ్రీ భాషలో అమాన్ అని రాయబడింది. అట్ టు బి ఫెయిత్ఫుల్ అని అర్థం. అంటే దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని ఆ దేవుని నమ్మాడు. ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రహమా, నీ సంతానం ఇలా చేస్తానన్నాడు. అప్పటికి ఒక కుమారుడు కూడా లేడు. ఈయన వయసు దాదాపు 100 years కావచ్చు, 90 years, 90 సంవత్సరం ఆ టైంలో. 15th chapter బహుశా ఆయనకి 90 సంవత్సరాల వయసు ఉండొచ్చు. 28వ అధ్యాయం 16వ వచనం యెషయా గ్రంథం, విశ్వసించువాడు కలవరపడడు. యాక్చువల్ గా కలవరపడడు అనే పదము ఈ బిలీవ్డ్, అది ఇది స్క్రైబల్ ఎర్రర్, అది విశ్వసించువాడు ఇటు రావాలి, అది మేడ్ మిస్టేక్, కరెక్ట్ చేయాలి. విశ్వసించువాడు అంటే ఇంగ్లీష్ లో బిలీవ్డ్ అని రాయబడింది, అది కూడా అమాన్ అంటే టు బి ఫెయిత్ఫుల్. కలవరపడడు అంటే కంగారు పడడు, తొందరపడడు అని కూడా ఇంగ్లీష్ లో డస్ నాట్ మేక్ హేస్ట్ అనేది మనం చూస్తాం. 1 John chapter 5 verse 4. గ్రీక్ లో విశ్వాసమే, దేవుని మూలముగా పుట్టిన వారెందు లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. గ్రీక్ లో పిస్టిస్ అని రాయబడింది. పిస్టిస్ అనే పదంలో రిపెంటెన్స్ అనే పదం కూడా యాడ్ అయి ఉంది. విశ్వాసము, మారు మనస్సు లేక విశ్వాసము, పశ్చాత్తాపము. ఆ ఫెయిత్ అండ్ రిపెంటెన్స్, ఇవి రెండు దే గో సైడ్ బై సైడ్. లోకాన్ని జయించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం కావాలి. వీరత్వం కాదు, శూరత్వం కాదు, తెలివితేటలు కాదు, ఖండబలం కాదు. ఈ లోకం అనే పాపభూయిష్టమైనటువంటి పడిపోయినటువంటి చీకటి లోకంలో విజయశాలిగా బ్రతకాలంటే విశ్వాసం ప్రాముఖ్యమైంది. పిస్టిస్ అని రాయబడింది. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వసిస్తే చాలు. విశ్వసించు ప్రతివాడు ఏం చేయాలి? నేను నిత్య జీవం పొందాలంటే విశ్వసించు, దట్స్ ఎనఫ్. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిపిన్ జైలర్ అండ్ ఫ్యామిలీస్ కి చెప్తా ఉన్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, దట్స్ ఆల్. విశ్వాసం ఉంచు, ఇంకేం అవసరం లేదు. ప్రభువైన యేసునందు విశ్వాసము ప్లస్ కాదు, విశ్వాసము మైనస్ కాదు, విశ్వాసం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్, కాన్ఫిడెన్స్, రిలయన్స్, డిపెండెన్స్, ఇవన్నీ ఇంగ్లీష్ లో పర్యాయ పదాలుగా మనం చూడవచ్చు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కేవలము దేవుడు ఉన్నాడు అని విశ్వసించడం వేరే, రక్షించే విశ్వాసం వేరే. నేను నమ్ముతున్నానండి దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నానండి యేసు ప్రభు కూడా దేవుడే అనంత మాత్రం ఆ వ్యక్తి రక్షణలోకి రాడు. అందుకనే రక్షించే విశ్వాసం వేరే, ఆ విశ్వాసాన్ని గ్రహించాలి. చాలా మంది అనుకుంటారంటే మేము పుట్టు క్రైస్తవులం అండి, మేము చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకుంటున్నామండి అని అంటున్నారు కదా. అందుకనే ఈ సమయంలో విశ్వాసం గురించిన ఒక ఖచ్చితమైన అవగాహన మనం కలిగి ఉండాలి. దేవుడు ఒక్కడే నీవే కాదు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, ఇంకా దయ్యాలు నమ్మి వణుకుతున్నాయట. మనం కనీసం ఆ మాత్రం భయం లేదు దేవుడు అంటే. మనం గ్రహించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మకం మాత్రం సరిపోదు, దాన్ని రక్షించే విశ్వాసము అని అనరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుణ్ణి గురించి విశ్వసించడం వేరే, దేవుణ్ణి విశ్వసించడం వేరే. టు నో అబౌట్ గాడ్ ఈస్ డిఫరెంట్, టు నో గాడ్ ఈస్ డిఫరెంట్. టు బిలీవ్ అబౌట్ గాడ్ ఈస్ డిఫరెంట్, టు బిలీవ్ గాడ్ ఈస్ డిఫరెంట్. ఆ రెండింటికి తేడా కొంచెం బాగా గ్రహించాలి. దేవుణ్ణి గురించి విశ్వసించడం వేరే, దేవుణ్ణి విశ్వసించడం వేరే. ఫెయిత్ నాట్ రేషనలిజం, ఫెయిత్ నాట్ ఎంపిరిసిజం. రేషనలిజం ఏంటి? రేషనల్ ఫెయిత్ అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ ఇన్ ది అథారిటీ, ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ది అబ్జెక్టివ్ జీసస్, అబ్జెక్టివ్ బైబిల్, అబ్జెక్టివ్ హోలీ స్పిరిట్.
ఫెయిత్ అనేది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే నేను కాబట్టి నమ్మితే నాకు రక్షణ కలిగింది అని ఎవరు అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఫెయిత్ ఈజ్ అ గిఫ్ట్. ఫెయిత్ అనేది నథింగ్ డిపెండ్స్ అపాన్ మీ, నా మెరిట్ ఏం కాదు అది. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ ది ఆబ్జెక్టివ్. హూ ఇస్ దట్ ఆబ్జెక్టివ్? ద లార్డ్ హిమ్సెల్ఫ్. యేసు క్రీస్తునందు కాన్ఫిడెన్స్, లేక ఫెయిత్, లేక బిలీఫ్, లేక రిలయన్స్ ఇన్ ది అథారిటీ ఆఫ్ హిస్ ట్రూత్ఫుల్నెస్. ఆయన నమ్మకత్వం బట్టి, ఆయన పేరు ప్రఖ్యాతలను బట్టి, ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన యందు, ఆ దేవుని యందు, ఆ దేవుడిచ్చిన ఆ వాక్యం నందు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యందు, ఆ తండ్రి అయిన దేవుని యందు నేను కలిగినటువంటి విశ్వాసము. ఇట్స్ నాట్ రేషనలిజం. ఏంటి రేషనలిజం అంటే? రీజన్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. నాకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ను హేతుబద్ధమైందా కాదా అని చెప్పి మనం దాన్ని పట్టుకోవడము, దాన్ని ఫెయిత్ అనరు. ఫెయిత్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రీజన్. చాలా మంది ఏం చేస్తారంటే రీజనబుల్ గా ఉంటేనే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దాన్ని రేషనలిజం అంటారు. వాళ్ళు ఏమంటారంటే రీజన్ అలోన్ అని అంటారు. ట్రూత్ ఈజ్ రీజన్ అలోన్. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం అలా చెప్పట్లా. ఇట్ ఈస్ ట్రూ. ఏమిటి అంటే క్రిస్టియానిటీ ఈజ్ అ రీజనబుల్ ఫెయిత్. యేసునందు విశ్వాసం ఉంచడం అనేది ఆ విశ్వాసంలో కొంత రీజన్ ఉంది, అంతేగాని ఇట్ ఈస్ నాట్ జస్ట్ రీజన్ అలోన్. ఆ విషయాన్ని గ్రహించాలి. అందుకనే కొన్నిసార్లు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనకు రీజన్ సరిపోదు. దీన్ని ఇంకా బాగా డిఫైన్ చేయాలంటే ఇలా చెప్పొచ్చు. ఏంటంటే రీజన్ విల్ టేక్ అస్ టు సమ్ ఎక్స్టెంట్. ఈ రీజన్ అనేది కొంత మటుకు తీసుకెళ్తుంది. మళ్ళా యేసునందు విశ్వాసం ఉంచడం ఇట్స్ నాట్ ఇర్రేషనల్, ఇల్లాజికల్. గ్రహించండి. అవర్ రీజన్ విల్ టేక్ అస్ ఓన్లీ టు సమ్ పాయింట్, అండ్ ఫ్రమ్ దట్ పాయింట్ టు ది యాక్చువల్ ట్రూత్ ని బ్రిడ్జ్ చేసేదే ఫెయిత్. ఏంటి విశ్వాసం అంటే? ఫెయిత్ ఈస్ ద బ్రిడ్జ్ that joins the truth, God and the reason. My reason can take me only to some extent. Beyond certain level, reason won't work. Reason cannot explain. Our truth, our God, our belief is reasonable, but our reason will take us only to some extent, not beyond that. దాన్ని గ్యాప్ ని బ్రిడ్జ్ చేసేది ఫెయిత్. సో ఫెయిత్ ఈస్ నాట్ రేషనలిజం. అందుకని కొన్నిసార్లు దేవుని వాక్యం ఇది ఎట్లా సాధ్యం ఎందుకు దేవుడు చెప్పాడు, అంతే. దట్స్ ఆల్. ఎందుకంటే మై మైండ్ ఈజ్ అ ఫాలన్ మైండ్. మనం పోయినసారి చూసాం. పాపమును బట్టి నా మైండ్ కరప్ట్ అయింది, క్రీస్తు పోలికలో నేను చేయబడ్డాను, బట్ మై మైండ్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిసీవ్ ఆల్ వాట్ గాడ్ సేస్. అందుకని దేవుడు చెప్పింది నాకు కొంతమటుకు అర్థమవుతుంది, ఆ తర్వాత నా రీజన్ పనిచేయదు. Because I trust the Bible, because I trust the Lord Jesus Christ, because I trust the Holy Spirit, whatever God says, I believe. It doesn't mean to say that my faith is not logical, not reasonable. Yes, it is reasonable, but not reason alone. ఆ విషయాన్ని గ్రహించండి. ఫెయిత్ నాట్ రేషనలిజం. ఫెయిత్ నాట్ ఎంపిరిసిజం. ఏంటి ఎంపిరిసిజం అంటే? సంథింగ్ విచ్ ఈస్ ప్రాక్టికబుల్, సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్పీరియన్సబుల్. అంటే నాలెడ్జ్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్, దట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. సో ఫెయిత్ నాట్ ఎంపిరిసిజం. అంటే ఏంటి? దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వాట్ గాడ్ సేస్ యూ మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్, బట్ యూ మే బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు నీకున్నటువంటి హద్దుబాట్లను బట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేవు, బట్ వన్ డే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్సెస్. క్యాన్ వి ఎక్స్పీరియన్స్ గాడ్ ఫిజికల్లీ? నో, నాట్ పాసిబుల్. బట్ ఫెయిత్ సేస్, ఏమని చెప్తుంది? వాట్ ఎవర్ బైబిల్ సేస్ దట్ ఈస్ ట్రూ. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫెయిత్ నాట్ రేషనలిజం, ఫెయిత్ నాట్ ఎంపిరిసిజం. సో విశ్వాసము రక్షణ కొరకు, దినదిన జీవిత ఆత్మీయత కొరకు మనకు అవసరమైంది. ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు,
అయితే సుంకరులను వేశ్యులను అతని నమ్మిరి, మీరది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోయిరి. ఇక్కడ నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోయిరి. ముందు నమ్మునట్లు వచ్చిందా, పశ్చాత్తాప పడినట్లు వచ్చిందా? అంటే పశ్చాత్తాపం ముందు వచ్చిందా, నమ్మకం ముందు వచ్చిందా? నమ్మకము, పశ్చాత్తాపకము. పశ్చాత్తాప పడకపోయి బిలీవ్, రిపెంటెన్స్. ఓకే, ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ రాయబడింది. ఇది మీ మైండ్ లో పెట్టుకోండి. వాక్యం మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. బిలీవ్ అండ్ అంటే ఫెయిత్ అండ్ రిపెంటెన్స్. ఇందాక పిస్టిస్ అనేది మనం చూసాం. పిస్టిస్ అనే గ్రీక్ భాషలో రెండు ఉన్నాయి, ఫెయిత్, రిపెంటెన్స్. ఫెయిత్ అండ్ దే గో సైడ్ బై సైడ్. యూ కెనాట్ డివైడ్ దెమ్. యూ కెనాట్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫెయిత్, దేర్ ఆట్ టు బి రిపెంటెన్స్. పశ్చాత్తాపము, మారు మనసు లేకుండా ఫెయిత్ లేదు. సో ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉంది. రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? బిలీవ్ అండ్ రిపెంటెన్స్. నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోయి. మత్తయి సువార్త 21:32. పశ్చాత్తాపము విశ్వాసించటకి దారి తీస్తుంది. సో ఫస్ట్ రిపెంటెన్స్ అండ్ దెన్ ఫెయిత్. మార్క్స్ వార్త 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకి వచ్చెను. ఇక్కడ ఏమని రాయబడింది? మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ముందు మారు మనసు వచ్చిందా, నమ్మకం వచ్చిందా? మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మారు మనసు అన్న రిపెంటెన్స్, ఇంగ్లీష్ లో రిపెంటెన్స్. అపోస్తల కార్యంలో 20:21. దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో అదంతయు మీకు తెలియను. మారు మనసు పొంది ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చి. మీరు బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలించి చూసినట్లయితే ఆ సీక్వెన్స్ అనేది మనకు బాగా, ఇట్స్ అ మిస్టరీ. మనకు అర్థం కాదు, ఇట్స్ అ మిస్టరీ. ఎందుకంటే పాపమును బట్టి చచ్చిన వ్యక్తిలో విశ్వాసం ఎట్లా పుట్టుకుని వస్తుంది? జగత్తు పునాది వేయబడుకుని పోయి క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక సిలువ నన్ను ఎట్లా ఆకర్షిస్తుంది? యేసు క్రీస్తు వారు నాలో చేసే కార్యము, దాన్ని కన్విక్షన్స్ అంటారు. పశ్చాత్తాపము, కన్విక్షన్స్. యోహాను సువార్త 16:8. పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పుకొని చేస్తాడు. ఆ కన్విక్షన్స్ కనుక నాలో లేకపోతే నాకు రిపెంటెన్స్ హ్యాండ్ నుంచి వస్తుంది? రాదు. రిపెంటెన్స్ రావాలంటే కన్విక్షన్స్ రావాలి. ఈ కన్విక్షన్స్ పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడి పని. జాగ్రత్తగా ఆలోచించండి. మామూలుగా విశ్వాసం గురించి మీరు చాలా సార్లు వినుంటారు, కానీ ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ థియలాజికల్ పర్స్పెక్టివ్ లో వాక్యం గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. నాలో పశ్చాత్తాపం రావాలంటే ఎక్కడి చూస్తే పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం రావాలంటే కన్విక్షన్స్ కావాలి. కన్విక్షన్స్ ఎవరు కలుగజేస్తారు? అది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కన్విక్షన్స్ ఎలా కలుగజేస్తాడు? దేవుని వాక్యములోని సత్యం నాకు ప్రకటించబడుతున్నప్పుడు, ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని వాక్యములోని సత్యం అనే సువార్త నేను వింటున్నప్పుడు, నేను సువార్తను వినాలి. ఈ సువార్త దేనిపై ఆధారపడి ఉండాలి? వాక్యంపై ఆధారపడి ఉండాలి. వినుట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. క్రీస్తుని గురించిన మాట ఎవరో నాకు వివరిస్తున్నారు. వివరిస్తున్నప్పుడు నేను వింటున్నాను. వింటూ ఉన్నప్పుడు నాలో కన్విక్షన్స్ కలిగినాయి. వినాలి, దేవుని వాక్యానుసారమైన సువార్త వినాలి. ఆ సువార్తలో యేసుప్రభు నీకు ప్రజెంట్ చేయబడాలి. అంటే యేసుప్రభు ఆయన ఏం చేశాడు నీ కోసం, నీవెవరు, యేసుప్రభు ఎవరు, నీవు ఎలా ఉన్నావు, యేసుప్రభు ఎలా ఉన్నాడు, నువ్వు ఏం చెయ్యాలి, యేసుప్రభు నీ కోసం ఏం చేశాడు, ఈ వివరాలన్నీ సువార్త వింటా ఉంటే లోపల నీకు కన్విక్షన్స్ కలిగినాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కన్విక్షన్స్. ఈ కన్విక్షన్స్ బట్టి నీకు దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము, లేక దైవ చిత్తానుసారమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైనటువంటి ఆ కన్విక్షన్స్ ఇలా కలుగుతాయి. అయ్యో నేను పాపిని కదా, అయ్యో నేను కదా పాపం చేసింది, అయ్యో నా పాపంలో యేసుప్రభు శిలువలో భరించాడా, నాకు బదులుగా ఆయన నా కొరకు మరణించాడా, నా శిక్షను ఆయన భరించాడా, నేనే ఆయన్ని సిలువేశానా, నా పాపంలో ఆయన్ని సిలువేసయ్యా ఆ పవిత్రమైన దేవుణ్ణి అని ఆ కన్విక్షన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి విరిగి నలిగిపోతాడు. బ్రోకెన్ కాంట్రైట్ హార్ట్ అంటే అదే. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నలిగిపోతాడు. అప్పుడు దీన మనసు వస్తుంది, అప్పుడు ఈగో పోతుంది, క్రష్ అయిపోతాడు. క్రష్ అయిపోయి సరెండర్ అవుతాడు. లేకపోతే మానవుడు దేవుని సరెండర్ అవ్వడు. మానవుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. మానవుడు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానవుడు ఎప్పుడు దేవునికి దూరంగా పారిపోతాడు. మానవుడు ఎప్పుడు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఏదైనా తోట ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. అదామా ఎక్కడ ఉన్నావు అనగానే వాడిపోయి దాక్కున్నాడు. దట్ ఈస్ అవర్ స్టోరీ.
మానవుడు ఎప్పుడు కూడా మా దేవుడు ఎక్కడ ఎత్తుక్కుంటూ పోడు. అయితే మనశ్శాంతి కావాలనో, లేక నెమ్మది కావాలనో, నాకు రక్షణ కావాలనో, లేకపోతే వాడు ఎత్తుక్కుంటూ పోతుంటాడు. కానీ నిజానికి దేవుని యొక్క పరిశుద్ధత నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి మానవుడు భయపడి పారిపోయి ఎక్కడో దాక్కుంటాడు. అయితే ఆ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే కన్విక్షన్స్ కలగజేస్తాడు. ఆ కన్విక్షన్స్ బట్టి పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు దయామయుడు గనక ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన తన రక్తములు కడిగి శుద్ధులుగా చేస్తాడు. మనల్ని స్వీకరిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. మనం అంగీకరించడం కాదు, ఆయన మనల్ని అంగీకరించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అపోస్తల కార్యంలో 20:21 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి, అపోస్తల కార్యం కాదు, ఇది రోమాపత్రిక 10వ అధ్యాయం 13-14. అది పైన స్క్రైబర్ ఎర్రర్, అది కూడా మార్చాలి, ఏదో పొరపాటునే మిస్ అయినట్టుంది. రోమా 10:13-14 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో రక్షించబడతాడు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుంటే వారు ఎట్లా వింటారు? సీక్వెన్స్ చూసారా? ఒకడు వినాలి అంటే ఎవడో ఒకడు చెప్పాలి, ఎవడో ఒకడు చెప్పాలంటే ఎవరో ఒకరు పంపించాలి. వాక్యం చెప్పేటప్పుడు వీడియో తెంపను ఉందండి మీకు. వాక్యం చెప్పేటప్పుడు వినండి, ఎవరికి అటు ఇటు డైవర్ట్ కాకండి. వాక్యం వినాలి. వాక్యం వింటప్పుడు మళ్ళీ మీ బొమ్మ అందరూ చూడాలని మీకెందుకు తాపత్రయం? ప్రార్థన చేయు వాడెవడో రక్షించబడతాడు. విశ్వసింపని వాడికి ఎట్లా ప్రార్థన చేస్తారు? వినని వారిని ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించు వాడు లేకుండా ఎట్లా వింటారు? ఒక లాజికల్ సీక్వెన్స్ లో పౌలు తీసుకెళ్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలా? నువ్వు రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి, విశ్వసించాలంటే వినాలి, వినాలంటే ఎవడో ఒకడు వచ్చి చెప్పాలి, చెప్పాలంటే ఎవరో పంపబడాలి. ఈ మధ్యలో నువ్వు విశ్వసించడానికి ముందేమొస్తుంది? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడానికి ముందేమొస్తుంది? కన్విక్షన్స్ వస్తాయి. మరలా చెప్తాను, రక్షించబడాలంటే ఏం జరగాలి? నువ్వు ప్రార్థన చేయాలి, అంటే కన్ఫెషన్. నువ్వు కన్ఫెషన్ ఎప్పుడు చేస్తావు? కన్విక్షన్స్ కలగాల. కన్విక్షన్స్ చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడి పనిది. ఆ కన్విక్షన్స్ ఎప్పుడు వస్తాయి? నువ్వు వినాలి. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఎక్కడుంటాడు క్రీస్తు? దేవుని వాక్యంలో ఉంటాడు. ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి? పంపబడాలి. పంపబడాలంటే ఏం చేయాలి? సంఘం ప్రార్థన చేసి సంఘం పని. అది సీక్వెన్స్ అన్నమాట. అది సీక్వెన్స్. ప్రార్థన చేయాలంటే కన్ఫెషన్ చేయాలి, విశ్వసించబడడానికి వినాలి, అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది, విశ్వాసం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తాడు, పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు. అది పద్ధతి. రోమాపత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసు ప్రభువుని గురించి వింటా ఉంటే నీలో విశ్వాసం పుట్టుకొస్తుంది. విశ్వాసం పుట్టుకొస్తుంది అన్నది అర్థం ఏంటి? కన్విక్షన్స్ కలుగుతాయి. కన్విక్షన్స్ కలిగితే రిజల్ట్ ఏంటి? పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగిందంటే అర్థం ఏంటి? విశ్వాసాన్ని దేవుడు ఒక గిఫ్ట్ గా నీకు ఇచ్చాడని అర్థము. అంటే నువ్వు సిలువ వైపు ఆకర్షించబడతావు. లేకపోతే సిలువ ఏంటి, సిలువ నన్ను రక్షించడం ఏంటి, ఆయనే చేత కాకుండా సిలువలో చనిపోయాడు కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ఏమంటారు, అయ్యో ఆ సిలువ లేదు, నేను బ్రతకలేను, ఆ సిలువను బట్టే నాకు గొప్ప రక్షణ కలిగింది, ఆ సిలువను బట్టే దినదినం నేను బతుకుతున్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విరితనంగానే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. పశ్చాత్తాపము 2 కొరింథీ 7:10 రాయబడింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అని. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించే సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరెవరైనా సరే, ఈ మాటలు వింటున్న వారు మీరెవరైనా సరే, ఈ మాటల చేత నువ్వు ఒప్పించబడుతున్నావా? ఈ మాటలో నిన్ను కన్విక్షన్స్ కలుగజేస్తా ఉన్నాయా? ఈ మాట వల్ల నీలో ఎవరో పొడిచినట్టుగా అనిపిస్తుందా? ఈ మాటలు నీ హృదయంలో మంట పెట్టినట్టుగా అనిపిస్తుందా? అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఈ విశ్వాసం నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? ఇటువంటి అనుభవం నీ లైఫ్ లో ఎప్పుడైనా కన్ఫ్రంట్ చేసావా? అంటే అర్థం ఏంటంటే దేవునితో నువ్వు ముఖాముఖిగా నువ్వు ఎదుర్కొన్నావా? వర్ యూ కన్ఫ్రంటెడ్ విత్ గాడ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్? కనీసం ఇప్పుడైనా సరే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు యేసు ప్రభు నీ కోసం మరణించినాడు, యేసు ప్రభు నీకు బదులుగా మరణించినాడు.
ఆయన సాక్షాత్తు దేవుడు లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల వలె నీకు బదులుగా నీ స్థానంలో నిన్ను ప్రేమించి దేవుని ఉగ్రత నీ మీద పడకుండా, దేవుని యొక్క తీర్పు నీ మీద పడకుండా నిన్ను నరకం నుంచి తప్పించడానికి సిలువలో యేసు ప్రభు నరక యాతన అనుభవించాడు. అది సువార్త. ఈ సువార్త వింటున్నప్పుడు నిజమే, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అయ్యా, నిజమే, దిస్ ఇస్ మై స్టోరీ. నాలో పాప స్వభావం ఉంది, నాలో పాప స్వభావాన్ని బట్టి నేను పాపం చేస్తున్నాను, పాపం చేస్తూ పాపానికి బానిసైపోయి ఉన్నాను, నేను ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నాను, నెమ్మది లేకుండా ఉన్నాను, కలవరంతో ఉన్నాను, గురి గమ్యం లేకుండా ఉన్నాను, నాకు ఏమవుతుందో, నాకు మరణ భయం అనేది నన్ను వెంటాడుతుంది. అయితే నన్ను రక్షించగలిగింది నీవు అక్కడవే. ధర్మ కార్యాలు, పుణ్య కార్యములు, నీతి కార్యములు ఎవరు తమను తాము బాగు చేసుకోలేరు. మరణం నుంచి రక్షించేది ఎవరు రక్షించలేరు. అది సువార్త చెప్తా ఉంది. ఆ సువార్త వింటున్నప్పుడు నువ్వు గనక ఆకర్షించబడుతున్నట్లయితే దిస్ ఇస్ ద టైం ఫర్ యూ టు టేక్ డిసిషన్. తీర్మానం చేయాలి. కన్విక్షన్స్ నీలో కలగజేస్తున్నప్పుడు నువ్వు గనక తీర్మానం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతే నీలో కఠిన హృదయం వస్తుంది. నీలో కఠిన హృదయం వచ్చిందంటే ఎన్నిసార్లు సువార్త ప్రకటించి నువ్వు స్పందించలేవు. అందుకనే దేవుడు నీలో కార్యం చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయన ఆహ్వానాన్ని గనక నువ్వు రిజెక్ట్ చేస్తే, ఆయన ఆహ్వానాన్ని గనక స్వీకరించకపోతే, ఆయన ఆహ్వానాన్ని గనక కాదన్నట్లయితే నువ్వు యాక్చువల్లీ ఏం చెప్తున్నావు తెలుసా? ఐ విల్ గో టు హెల్, ఐ డోంట్ నీడ్ యూ అని నువ్వు చెప్తున్నట్లు లెక్క. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎవరుంటారు? పరలోక రాజ్యంలో యేసుక్రీస్తును ప్రభుగా అంగీకరించిన వాళ్ళు ఉంటారు. అక్కడ యేసును ప్రభుగా అంగీకరించిన వాళ్ళు ఎవరు పరలోకంలో ఉండరు. ఎవరికి వాళ్లే దేవుడు, ఎవరికి వాళ్లే ప్రభుగా ఉండే వాళ్ళందరూ నరకంలో ఉంటారు. దట్స్ వాట్ బైబిల్ సేస్. దట్స్ వాట్ బైబిల్ సేస్. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించినలా నువ్వు రక్షించబడతావు. నువ్వు విశ్వసించాలి. ఎవరు విశ్వసించాలి? ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు అంటే నా కోసం శిలువలో మరణించినాడు, ఆయన నాకు బదులుగా ప్రాణం పెట్టాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు అని హృదయంలో నువ్వు నమ్మాలి. 2 పనులు చేయాలి. మొదటిది విశ్వసించాలి. ఈ విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కన్విక్షన్స్. ఎక్కడి నుంచి వచ్చే కన్విక్షన్స్? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యంలో ఈ సత్యం గురించి ఎవరో చెప్తున్నప్పుడు కన్విక్షన్స్ వచ్చింది. నీ హృదయంలో ఈ విశ్వాసం కలిగిందా అంటే అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ నీ హృదయంలో ఒక ఫౌండేషన్ వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బేసిక్ వర్క్ ఆల్రెడీ చేశాడు. 50% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. నువ్వు రక్షణ పొందాలంటే రెండవది ఏం చేయాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు గనక తిరిగి లేవకపోతే మన విశ్వాసానికి లైఫ్ లేదు. అది 1 కొరింథీ 15:17 రాయబడింది. యేసు ప్రభు గనక తిరిగి లేవకపోతే మన విశ్వాసానికి లైఫ్ లేదు, వాల్యూ లేదు. అదంతా మోసం. క్రైస్తవత్వం అంతా మోసమే. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుత్వం చేసేవాడు, రాజరికం చేసేవాడు, ఆయన ప్రభుత్వం చేసేవాడు, ఆయన పెత్తనం చేసేవాడు. ఈజ్ మై లార్డ్ అని ఒప్పుకోవాలి. యేసును రక్షకుడుగా మాత్రమే. యేసు నీ కోసం శిలువలో మరణించి, నీకు బదులుగా మరణించి, పాతిపెట్టబడి తిరిగి లేచాడు అంటే యేసు క్రీస్తు నీకు రక్షకుడు అవుతాడు. ఆ విశ్వాసం నీలో కలిగినప్పుడు నీకు రక్షకుడు అవుతాడు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్షకుడు మాత్రమే కాకుండా ప్రభు అవుతాడో అప్పుడు అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ నీలో ఉంటుంది. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, లార్డ్ అని ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి. అది 1 కొరింథీ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. రక్షించబడాలని నేనేం చేయాలి? 2 things. మొదటిది హృదయం ముందు విశ్వసించాలి, రెండోది నోటితో ఒప్పుకోవాలి. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసం చేత కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము అనేది దేవుని వరము. ఇట్ ఈస్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. కాబట్టి విశ్వాసాన్ని బట్టి నువ్వు అతిశయించడానికి పనిలేదు. క్రియలను బట్టి కాదు. ఎవరు కూడా క్రియలను బట్టి రక్షించబడలేరు. నేనేదో చేస్తే నాకు రక్షణ రాదు. నువ్వేం చేయక్కర్లా, విశ్వసించాలంతే. దట్స్ ఆల్. జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. ఎవరు నమ్మాలి? యేసు ప్రభు నా కోసం శిలువలో మరణించినాడు. ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన మానవుడుగా లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నా పాపములు, నేను చేసిన పాపానికి రావాల్సిన క్రయము ఆయన చెల్లించాడు. నాకు బదులుగా దేవుని న్యాయాన్ని అక్కడ నెరవేర్చాడు. ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచాడు అని విశ్వసించాలి. అప్పుడు కృప చేతనే నువ్వు రక్షించబడతావు. అది దేవుని వరం. ఇట్ ఇస్ అ గిఫ్ట్. రక్షణ అనేది ఏ విధంగా దేవుని వరమో విశ్వాసం అనేది కూడా దేవుని వరమే. విశ్వాసాన్ని గురించి ఇక్కడ
హెబ్రీ గ్రంథకర్త చక్కగా మనకు వివరిస్తా ఉన్నాడు. ఏంటి విశ్వాసం అంటే? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏంటి నిరీక్షణ అంటే? నిరీక్షణ అంటేనేమో ఫ్యూచర్, ఫెయిత్ అంటేనేమో ప్రజెంట్. రెండో ఒకటే. ఫెయిత్, సేమ్ ఫెయిత్, భవిష్యత్ అయితే నిరీక్షణ. ఏంటి విశ్వాసం అంటే? నేను ఏదో నిరీక్షిస్తున్నాను. ఏమిటి నిరీక్షణ? యేసు ప్రభు త్వరగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒకవేళ నేను బ్రతికుంటే ఎత్తబడతాను, లేక నేను కనుక చనిపోతే మొదట నేను లేస్తాను. లేచి నేను ఆయన్ని కలుసుకుంటాను, ఆయనతో యుగాయుగాలు ఉంటాను. అక్కడ పాపం ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అన్యాయం ఉండదు, అపవాదం ఉండడు. అక్కడ దేవుడు, దేవుని సన్నిధి, నీతిమంతులు ఉంటారు అని బైబిల్ చెప్తుంది. నేను నమ్ముతున్నాను. ఇది భవిష్యత్తులో జరగనేయండి. దిస్ ఇస్ ఫ్యూచర్. దట్ ఈస్ మై ఫ్యూచర్. ఏంటి నా ఫ్యూచర్? యేసుప్రభు వస్తాడు. ఈ భూమి మీద నేను జీవించే జీవితం తాత్కాలికమైనది. ఒకవేళ నేను మరణించినా సరే తిరిగి లేస్తాను, ఆయన ఎదుర్కొంటాను, ఆయనతో పాటు యుగయుగాలు ఉంటారు. ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ బైబిల్ చెప్తుంది. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏం చేస్తుందంటే, ఈ భూమి మీద నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో విజయాన్ని సాధించడానికి అదే విశ్వాసం. ఆ విశ్వాసం, ఈ విశ్వాసము, యేసుప్రభు విశ్వాసం ద్వారా ఆయన ఈ లోకంలో జీవించాడు. లోకంలో నేను జీవించడానికి నాకు విశ్వాసం కావాలి, నేను నడవడానికి నాకు విశ్వాసం కావాలి. ప్రతి దానికి విశ్వాసమే. ఈ విశ్వాసము ఏంటిది? నిజ స్వరూపం. అదృశ్యమైంది ఉంది అంటానికి ఆధారం. అదృశ్యమైంది ఉంది అంటానికి రుజువు. ఇట్ ఈస్ అ ప్రూఫ్. నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఐ హ్యావ్ ఎ ప్రూఫ్. వాట్ ఈస్ దట్ ప్రూఫ్? ఫెయిత్. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నదంటానికి రుజువు. దీన్ని మన సొంత భాషలో చెప్పాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినవి, చేసినవి నమ్ముటకు మనసులో జరిగిన ఇష్టపూర్వకమైన మార్పు. ఇట్ ఈస్ అ విల్లింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ కన్వర్షన్, టర్న్ అని చెప్పాలి. విశ్వాసము అనేది వాకింగ్ టువర్డ్స్ గాడ్. పశ్చాత్తాపం అనేది వాకింగ్ అంటే టర్న్ అరౌండ్. పశ్చాత్తాపం అంటే యూ టర్న్. అది వరకు నేను దేవునికి ఈపు చూపించాను, లోకం వైపు నడుస్తున్నాను. ఇప్పుడు పశ్చాత్తాపడ్డానంటే రిటర్న్ 180 degrees రివర్స్ అయిపోయి ఇప్పుడు లోకానికి వీపు చూపిస్తాను, దేవుని వైపు నడుస్తాను. రిపెంటెన్స్ అంటే టర్నింగ్ అరౌండ్, లోకం వైపు నుండి దేవుని వైపుకి తిరగడానికి రిపెంటెన్స్. విశ్వాసం అంటే వాకింగ్ టువర్డ్స్ గాడ్. అది ఫెయిత్ అంటే. ఫెయిత్ అంటే నౌ, హోప్ అంటే ఫ్యూచర్. విశ్వాసం ప్రభుని యేసుక్రీస్తు వైపుకు తిరుగుటకు మనసులో జరిగిన ఇష్టపూర్వకమైన మార్పు. యు వాక్ టువర్డ్స్ గాడ్. మారు మనసు, రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఏంటి పశ్చాత్తాపం అంటే? పాపము నుండి, లేక లోకము నుండి, లేక శోధన నుండి వెనుకకు తిరిగి టర్న్ అరౌండ్, మనసులో కలిగిన ఇష్టమైన మార్పు, యూ టర్న్. అది విశ్వాసము, రిపెంటెన్స్. దే గో సైడ్ బై సైడ్. మత్తయి సువార్త 8:26. ఈ విశ్వాసం కనుక నీలో ఉంటే నీలో భయం ఉండటానికి వీల్లేదు. మత్తయి సువార్త 8:26. దీన్ని యేసుప్రభు ఏమన్నా అంటే, ఓ ఏ ఆఫ్ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం అంటే ఆవగించేంత విశ్వాసం అని అర్థం కాదు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేదు అని అర్థం. ఎప్పుడు కూడా వాక్యాన్ని స్టడీ చేసేటప్పుడు ఆ కల్చర్, ఆ యూసేజ్ ఆఫ్ ఫ్రేజ్, అల్ప విశ్వాసులారా అనే ఫ్రేజ్, అది ఏంటిది అంటే విశ్వాసము లేని వారు అని అర్థం. అంతేగాని విశ్వాసం కొంచెం తక్కువ అని దాని అర్థం కాదు. నాకు తెలియక ముందు అలాగే అనుకున్నాను. తర్వాత బైబిల్ స్టడీ మెథడ్ అర్థం చేసుకున్నాక నాకు ఆ విషయాలు అర్థమైంది. మత్తయి సువార్త 8:26. మనకి సందర్భం తెలుసు. శిష్యులు వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, గజ ఈతగాళ్ళు, వాళ్ళకి సముద్రంలో ఈత పెద్ద ప్రాబ్లం కాదు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము నశించిపోతున్నాము, మేము నశించిపోతున్నాము అని వాళ్ళు అన్నారు. అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏమన్నాడు? అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గదింపగా మిక్కిడి నిమ్మలమాయెను. ఉంటే విశ్వాసం అన్నా ఉండాలి, లేకుంటే భయం అన్నా ఉండాలి. రెండు కలిసి వెళ్ళాం. ఫియర్ అంటే ఇట్ ఈస్ అ నెగటివ్ ఫియర్, నాట్ పాజిటివ్ ఫియర్. ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఆ ఫియర్ ఆఫ్ ద లార్డ్ వేరే, ఈ ఫియర్ వేరే. ఫియర్ అంటే భయం. అంటే మానవ రీత్యా భయాలు ఉంటాయి, ఉండవని కాదు. అంటే
మన మన సెన్సెస్ ని ప్యారలైజ్ చేసేంత భయం ఉండకూడదు. సెన్సెస్ ని ప్యారలైజ్ చేయడం లేదంటే ఇంకేం చేయలేము, అలా సచ్చుబడిపోతాం. ఏమిటంటే భయం. అది ఉంది అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. ఎవరైనా కానీ, నీకైనా నాకైనా అదే తాత్పర్యం. ఫెయిత్ అండ్ ఫియర్ దే కెనాట్ ట్రావెల్ టుగెదర్. అది మొదటి పాఠం నేర్చుకోండి. ఎప్పుడైనా మన జీవితంలో ఫియర్ వచ్చిందంటే అర్థమైందంటే యూ డోంట్ హావ్ ఫెయిత్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ షుడ్ నాట్ ఫియర్. ఎందుకు భయపడుతున్నారు? యేసు ప్రభువు లేడా అక్కడ? ఆయన సన్నిధి లేదా? మత్తయి సువార్త 28 అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నా అన్నాడు. వి ఆర్ ఇన్ హిస్ ప్రెసెన్స్. వీ డోంట్ హ్యావ్ టు స్పెషల్లీ ఇన్వైట్ హిమ్ టు ఇంటర్ అవర్ మీట్స్. ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన, ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు. అయితే మనం దాన్ని అనుభవించడానికి పాపము చేయకుండా, పాపంలో కొనసాగకుండా దాన్ని మనం క్లెయిమ్ చేస్తాం, అంతే. దర్శాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానా ఉంటారు, వారి మధ్యలో నేను ఉన్నానన్నాడు అంటే అర్థమేంటి? వి థ్యాంక్ యూ లార్డ్ బికాస్ యు ఆర్ ఇన్ అవర్ మీట్స్ అని చెప్పడమే కానీ యూ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us అని మనం అనకూడదు. మత్తయి సువార్త 8:26 ఏం చెప్తుందంటే, ఫెయిత్ అండ్ ఫియర్ దే విల్ నాట్ ట్రావెల్ టుగెదర్. లిటిల్ ఫెయిత్ ఈస్ నో ఫెయిత్. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 18-19 వచనాలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, వాళ్ళు పవర్లెస్ డిసైపుల్స్. 12 మంది శిష్యుల్లో 3 శిష్యులు రూపాంతరం కొండెక్కారు. అక్కడ కొద్దిగా టైం పట్టింది. ఈ లోపల కింద ఉన్న 9 మంది దగ్గరికి ఒక ఆయన కొడుకుని తీసుకుని వచ్చాడు. అయ్యా, మరి మా వాడు ఇట్లా దయ్యం వాడిని బాగా సతాయిస్తుంది, వాడు ఇట్లా నురుగు కారుతాడు, వాడు ఇలా కింద పడిపోతాడు, వాడు చచ్చిన వాళ్ళకి బిహేవ్ చేస్తున్నాడు, వాడు చాలా విపరీతంగా ఉంది వాడి ప్రవర్తన, మీరు వాడిని స్వస్థపరచండి అంటే వారి చేత కాలేదంట. 9వ అధ్యాయంలో రాయడం అనమాట, వారి చేత కాలేదనే పదం అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చి విశ్వాసులను మూర్ఖతరం వారిని ఎంతకాలం నేను మీతో ఉండాలని చెప్పి ఆయన స్వస్థపరుస్తాడు. అక్కడ మనం చూసే పాయింట్ ఏంటంటే, ఎందుకని దే ఆర్ పవర్లెస్ డిసైపుల్స్? బికాస్ దే హావ్ నో ఫెయిత్. అందుకని ఆయన అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంది, ఈ చెట్టును పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అని. అంటే మళ్ళీ ఇప్పుడు అటు పనులు చేయబాకండి, చేసి పడట్లేదే, నాకు విశ్వాసం లేదేమో అనుకోబాకండి. అక్కడ రాయబడిన కాంటెక్స్ట్ లోని పాయింట్ ఏంటంటే, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు తన శిష్యులకు ఆయన కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నీ సువార్త ప్రకటించేటప్పుడు ఇవి జరుగుతాయి అన్నాడు, అది నువ్వు చేయి, ఎందుకంటే చెప్పాడు కాబట్టి. దేవుడు ఏదైతే ఒక పని అప్పగిస్తాడో ఆ పనికి కావాల్సిన రిసోర్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తాడో ఆ పర్వ్యూలో మనం చేయాలే గాని అదేదో దేవుణ్ణి శోధించినట్టుగా దేవుడు చెప్పాడు కదా అని చెప్పి కామన్ గా ఈ చెట్టు పోయి సముద్రంలో పడిన మన దగ్గర సముద్రం లేదు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని మనం చూడకూడదు. రెండో పాయింట్, విశ్వాసం ఉంటే యు ఆర్ పవర్ఫుల్ ఫర్ గాడ్. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి నువ్వు శక్తిని పొందుతావు. ఎందుకని శక్తిని పొందేదావు? అద్భుతాలు చేయడానికి, మిరాకిల్స్ చేయడానికి అని రాయబడలే అక్కడ. ఆయన కోసం సాక్షిగా ఉండడానికి నువ్వు దేవుడికి శక్తినిస్తాడు. ఆయన కోసం సాక్షిగా ఆయన కోసం వెలుగుగా జీవించడానికి, ఆయన కోసం ఉప్పుగా జీవించడానికి, ఆయన మహిమార్థమే జీవించడానికి, ఆయన అడుగుజాడులో జీవించడానికి, ఆయన వెంబడించడానికి, సిలువ మోసుకొని ఆయన వెంబడించడానికి, ఆయన కోసం బ్రతకడానికి. ఇట్ మే బి కొన్నిసార్లు సఫరింగ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి. హీ గివ్స్ యూ ద పవర్ బికాస్ బై ఫెయిత్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం, అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? అది వరకు దేవుడు 5 రొట్టెలు 2 చేతులు పంచిపెట్టాడు. ఆయన యాక్చువల్ గా పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించినటువంటి పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి అనగానే రొట్టె, అయ్యో మనం రొట్టె తెచ్చుకోలేదు కదా, మేము రొట్టెలు తెచ్చుకోలేదు కాబట్టి యేసుప్రభు ఈ మాట అంటున్నాడు అని వాళ్ళు ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఇవన్నీ చూసి చదువుకుంటూ పోతే టైం అవుతుంది కదా అని చెప్పి నేను వివరిస్తున్నాను. మీరు తర్వాత చూడండి, సందర్భం అదే. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇంకా మీరు గ్రహించలేదా అంటే అల్ప విశ్వాసం ఉంటే నువ్వు గ్రహించలేవు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేకపోతే. ఇఫ్ యూ డోంట్ హావ్ ఫెయిత్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్. అది 3వ భాగం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనం, ఇదే ఇందాక మనం చూసిన సందర్భం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసిన సందర్భమే మత్తయి రాస్తాడు, మార్కు రాస్తాడు, లూకా రాస్తాడు. మార్కు రాసినప్పుడు అక్కడ ఏమంటారు తెలుసా? నీకు చింత లేదా అని అడుగుతారు ఎవరు? శిష్యులు. హౌ డేర్ యు ఆస్క్ దట్ క్వశ్చన్? ఎవరిని అడుగుతున్నావు? సాక్షాత్తు దేవుణ్ణా? ఎందుకు అడుగుతున్నావు? యు హావ్ నో ఫెయిత్. అంటే వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? ఇప్పుడు యేసుప్రభు మాతో ఉన్నాడు, సాక్షాత్తు దేవుడు మెస్సయ్య మాతో ఉన్నాడు. యేసుప్రభు గనుక మాతో ఉంటే ఈ దోణిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ దోణి గనుక మునిగితే అందరూ మునిగిపోవాలి, అందరూ చచ్చిపోవాలి.
ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు కదా, కాబట్టి ఆయన 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 వచ్చిన మిషన్ ఏంటి, ఆయన అనుకున్నటువంటి కమిషన్ ఏంటి, ఆయన ఈ తుఫాన్లో చనిపోవడానికి వచ్చాడా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఏం కాదు. ఎందుకు లేదా విశ్వాసము? ఆ తర్వాత ఈయన ఎట్టివాడో అని ఆశ్చర్యపడుతున్నారు. ఇంకా ఆయన్ని పూర్తిగా మెస్సయ్యాగా వదిలేసి వచ్చారు. వాళ్ళ చేపలు వాళ్ళ వృత్తి వదిలేసి వచ్చారే గాని పూర్తిగా విశ్వాసంలో వాళ్ళిగా పాదుకోలేదు. అందుకని విశ్వాసం కనుక లేకపోతే ది క్వశ్చన్ గాడ్. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు వస్తాయి, మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి. వి క్వశ్చన్ గాడ్, గాడ్ వేర్ ఆర్ యూ వెన్ ఐఎమ్ సఫరింగ్, గాడ్ వై ఆర్ యూ అలవింగ్ దిస్. మన జీవితాల్లో ఎవరెవరైతే ప్రశ్నలు వేస్తా ఉన్నారో, ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారో తెలుసా? బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. దట్స్ వాట్ బైబిల్ సేస్. 4 విషయాలు ఇంకా మీరు కూర్చొని హోంవర్క్ చేస్తే ఇంకా చాలా మీకు బయటకు వస్తాయి. ముఖ్యమైన 4 మాత్రం మీ ముందు పెట్టాను. విశ్వాసం ఉంటే దేనికి భయపడరు. ప్రభు కోసం ప్రాణమైనా పెడతారు కానీ వెనక్కి తిరిగారు. యు విల్ నెవర్. అందుకనే విట్నెస్ అనే పదము, సాక్షి అనే పదము, ఇట్స్ అ మార్టైర్ అనే పదం అక్కడి నుంచి వస్తుంది గ్రీక్ భాషలో. మార్టూరియో అంటే యు విల్ డై ఫర్ ఇట్. విశ్వాసం కనుక నీలో ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో భయపడవు. విశ్వాసం కనుక నీలో ఉంటే దేవుడు నిన్ను ఏ పని కోసం పిలిచాడో, ఏది అప్పగించాడో అది చేయటానికి యు విల్ బి మోస్ట్ పవర్ఫుల్. విశ్వాసం కనుక నీలో ఉంటే ఆ అండర్స్టాండింగ్, దేవుడు నీతో చెప్పేది, ఆ గ్రహింపు, ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాసం కనుక నీలో ఉంటే నువ్వు దేవుడిని ప్రశ్నించవు. యు విల్ నెవర్ క్వశ్చన్ గాడ్. యు బౌ డౌన్ యువర్ సెల్ఫ్ టు ది సావరిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి నువ్వు పూర్తిగా లొంగిపోతావు. విశ్వాసం అనే పదానికి అడ్జెక్టివ్ లో, గ్రీక్ వర్డ్ లో అడ్జెక్టివ్ సెన్స్ లో కనుక చూసినట్లయితే ఫెయిత్ఫుల్నెస్ అనే మీనింగ్ వస్తుంది. అంటే లాయలిటీ అని అర్థం. అంటే నమ్మకత్వము, విశ్వాస్యత అనేది అర్థం. ఎందుకంటే దేవుడు కనుక ఒకసారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను అబద్ధం ఆడడానికి మనిషిని కాదన్నాడు. దేవుడు సెలవిస్తే అది నెరవేరకుండా ఉంటుందా? ఎట్టి పరిస్థితులు జరగదు. దెన్ గాడ్ ప్రామిసెస్. యాక్చువల్గా డిటర్మిన్ అంటాడు ద్వితీయోపదేశకాండంలో, ఇలాంటి వాళ్ళు మీరు ఎక్కడైనా దొరుకుతారా? వాగ్దానం చేసిన వాడు, నెరవేర్చేవాడు ఎవరు లేరు. There is no other faith on the face of the earth. Only God of the Bible, He promises, He fulfills. God of the Bible makes covenant. ఆయన నిబంధన చేస్తాడు, నెరవేరుస్తాడు. There is nobody like that. Because He is faithful. ఆయన కనుక చెప్తే 100% జరిగిపోద్ది. Take it granted, that's it. ఎందుకంటే because He is a God of faithfulness. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకనే ఇర్మియా ఏమంటాడు విలాప వాక్యం 3వ అధ్యాయంలో, యెరూషలేము తగలబెట్టారు, ఆయన పొగ మండుతుంది. ఆయన ఇటు చూసి ఇర్మియా అంటాడు, గాడ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు చెప్పావు, అవిధేయత చూపితే, చెప్పిన మాట వినకపోతే, వాగ్దానానికి లోబడకపోతే నేను దీన్ని సర్వనాశనం చేస్తాను. నువ్వు చెప్పావు, నువ్వు చేసావు, యు ఆర్ ఫెయిత్ఫుల్ అంటాడు. తెలుసా మీకు ఆ సంగతి? యు నో వై జెరమియా సేస్ గాడ్ యు ఆర్ ఫెయిత్ఫుల్? దేవుడు చెప్పిన మాట అది ఏదైనా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకనే ఆయన్ని విశ్వాసిస్తాం మనం, అందుకనే ఆయన నమ్ముతాం. ఆయన నమ్మక ద్రోహం చేసేవాడు కాడు. ఈజ్ ఫెయిత్ఫుల్. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఫెయిత్ఫుల్ గా బతకాలి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలంగా మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి ఫెయిత్ఫుల్. మన ఉద్యోగంలో ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఐ థింక్ ఈ విషయం వచ్చినప్పుడు మనలో చాలా మంది తప్పిపోతున్నారు. నన్ను అడిగితే మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ దే ఫెయిల్. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆఫీసులో కూర్చున్నప్పుడు యు ఆర్ డెడికేటెడ్ గా ఆఫీస్ వర్క్ చేయాలి. ఆఫీసులో నీకు అప్పగించిన పనంతా చేయాలి. ఒక ఇల్లాలుగా ఉన్నప్పుడు, ఒక ఇల్లాలుగా యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ బిజినెస్. నువ్వు ఎవరికో మెహర్బానీ చేయట్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే నా భర్త కొండి పెడుతున్నాను, నా పిల్లలు కొండి పెడుతున్నా, నేను చాకరీ చేస్తున్నాను. చాకరీ చేయట్లా. దేవుడు నిన్ను ఒక అందుకని యూ టేక్ ప్రివిలేజ్, దట్ ఈస్ యువర్ ఆనర్. అలాగే నేను మొత్తం ఇంటికి మొత్తం నేను తెచ్చి పెడుతున్నా, నువ్వు యువర్ హస్బెండ్, యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. అతిశయపడడానికి వీళ్ళ ఫెయిత్ఫుల్ హస్బెండ్, ఫెయిత్ఫుల్ వైఫ్, ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఫెయిత్ఫుల్. నువ్వు ఒక స్టూడెంట్ అయితే ఫెయిత్ఫుల్ గా చదువు. యూ కెనాట్ ఫెయిల్. ఎ బిలీవర్ షుడ్ నాట్ ఫెయిల్. యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్. నువ్వు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఏం చేయమంటున్నాడో యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్. అక్కడ కంప్లైంట్స్ ఉండకూడదు, మర్మరింగ్స్ ఉండకూడదు, గ్రంబ్లింగ్స్ ఉండకూడదు, ప్రశ్నలు ఉండకూడదు, ఎదురు తిరగకూడదు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఆయన ఎందుకు విశ్వాసం కనుక ఉంటే ఆ విశ్వాసం యొక్క రిఫ్లెక్షన్ ఏం జరుగుతుందంటే దట్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా ఉంటాం. ఒక మాట చెప్పామంటే అంతే, నేను ఇది చేస్తాను, చేసి తీరాలి. లేకపోతే చేయలేదని చెప్పి దాని గురించినటువంటి రెక్టిఫికేషన్ చేసుకోవాలి.
దాని గురించినటువంటి రికన్సిలియేషన్ చేసుకోవాలి. We have no faithfulness. We have no faith. We are most unfaithful. I still cannot forget. నేను బిఎస్ఎన్ఎల్ లో చాలా కాలం పనిచేశాను. బిఎస్ఎన్ఎల్ లో చీఫ్ జనరల్ మేనేజర్ అప్పుడు ఏపీ తెలంగాణ రాలా, ఏపీకి మొత్తానికి బాస్ అనమాట. ఈజ్ నాట్ ఎ బిలీవర్స్, గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన టేబుల్ మీద ఆయన సొంత ఖర్చుతో ఓన్ టెలిఫోన్ పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే పర్సనల్ కాల్స్ అన్ని హీ యూజెస్ ఓన్లీ హిస్ పర్సనల్ ఫోన్. హీ విల్ పే ఫర్ ఇట్. డిపార్ట్మెంటల్ వర్క్స్ వచ్చినప్పుడు డిపార్ట్మెంటల్ ఫోన్. హీఈస్ ఎ చీఫ్ జనరల్ మేనేజర్. వాట్ ఏ మోడల్, వాట్ ఏ మోడల్. కొంతమంది ఉంటారు గవర్నమెంట్ వాళ్ళకి వెహికల్ ఇస్తుంది, అన్ని పర్సనల్ పనులు, కూరగాయలు తెచ్చుకోవడానికి, భార్య పిల్లలు తిప్పడానికి, ఫ్రెండ్స్ తిప్పడానికి, షికార్లు కొట్టడానికి వాడుతూ ఉంటారు. ఐ స్టిల్ రిమెంబర్ దెర్ ఇస్ వన్ మ్యాన్ బై నేమ్ ఫిలిప్, డివిజనల్ ఇంజనీర్. నేను ఎర్రగడ్డలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే తన కార్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్వేర్ 1980s, ఆయన తన సొంత కార్లో ఆఫీస్కి వచ్చేవాడు. తన పర్సనల్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఆఫీస్ పని పోయాడు. ఎక్కడన్నా పర్సనల్ పని ఉందంటే మాత్రం డెఫినెట్లీ హీ విల్ నాట్ యూజ్ ది ఆఫీస్. ఆఫీస్ లో ఒక పేపర్ కూడా వాడేవాళ్ళు కాదు. ఫెయిత్ఫుల్నెస్. ఎవరో చిన్న జోక్ చూపించారు. ఒక ఎక్కడో మ్యాగజైన్ లో నేను చదివాను. అక్కడ ఏమైందంట, టీచర్ పిల్లవాడిని మీ ఫాదర్ని తీసుకురాపోని పంపించారంట. వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఏంటి మేడం మమ్మల్ని రమ్మన్నారంట. ఏంటంటే చూడండి సార్, మీ పిల్లోడు అన్ని దొంగతనాలు చేస్తున్నాడు, పెన్సిళ్ళు పేపర్లు దొంగతనాలు చేస్తున్నాడు. అప్పుడు ఫాదర్ అంటాడు, ఏరా నాకు చెప్పింటే నేను ఆఫీస్ నుంచి పట్టుకొచ్చినవాడిని కదా అని అన్నాడు. ఈయనేమో ఆఫీస్ నుంచి దొంగతనం చేస్తాడు, ఈయనేమో ఫ్రెండ్స్ నుంచి దొంగతనం చేస్తాడు. ఫెయిత్ఫుల్నెస్. ఆర్ యూ ఫెయిత్ఫుల్? ఆర్ యూ ఫెయిత్ఫుల్? నీ ఉద్యోగంలో నేను మరలా చెప్తున్నాను, వెన్ యు ఆర్, దేవుడు నేను ఒక ఆఫీస్లో ఒక పనిలో పెట్టినప్పుడు యు ఆర్ సపోజ్ టు ఫెయిత్ఫుల్. ఆరోగ్యం బాగానే ఉంటుంది, మెడికల్ లీవ్ పెడతారండి. ఐ స్టిల్ రిమెంబర్ అసలు నాకు ఎన్ని మెడికల్ లీవ్స్ వేస్ట్ అయిపోయినాయో. ఆరోగ్యం బాగా లేకుంటే మెడికల్ సర్టిఫికేట్, డాక్టర్కి డబ్బులు ఇచ్చి మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటారు లేవాలి అన్యులు కాబట్టి. మరి నువ్వు విశ్వాసం కదా, నీవు ఎట్లా దొంగ సర్టిఫికేట్ పెడతావు? ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో దొంగ సర్టిఫికేట్లు. ఎంతో మంది డబ్బు సేవ్ చేయడానికి ఓన్ హౌస్ లో ఉంటారు, రెంటెడ్ హౌస్ లో ఉన్నట్టుగా సర్టిఫికేట్లు పెడతారు. ఎంతో మంది నీకు వచ్చే ఇన్కమ్ ని డిక్లేర్ చేయరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, you are supposed to be faithful. If you are saved by faith, you will live by faith, you will walk by faith. That's what Bible says. అందుకని లూకా సువార్త 16:10లో యేసు అన్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. If you have not learned how to be faithful in small things, you can never be faithful in big things. చిన్న ఎవరు నిన్ను చూడని ఏరియాస్ లో, నీ ప్రైవేట్ లైఫ్ లో నీ ఒక్కదానే ఉన్నప్పుడు హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ వెన్ యు లుక్ ఎట్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్, వెన్ యు లుక్ ఎట్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మొబైల్. ఇప్పుడు సినిమా థియేటర్ మన మొబైల్లోకి వచ్చేసింది. నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, 10 మంది ఎదుటగా కనపడేది ఒక ఎత్తు, ప్రైవేట్ గా కనపడేది ఒక ఎత్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వేషధారణ దేవుడు అసహించుకుంటాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మేబీ యు ఆర్ నాట్ born again. You are not born again. You cannot continue in sin. దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. మిక్కిలి కొంచెంలో, మరలా చెప్తున్నాను, కొంచెములో నమ్మకంగా ఉండటం చేత కాకపోతే ఎక్కువగా. అందుకని యేసు ప్రభువు ఉన్నాడు కదా, నీది కాని వాడి విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే అప్పుడు నీ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండడానికి సాధ్యమవుతుంది. నీకు సంబంధించినది ఏది నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఆఫీస్కి సంబంధించిన విషయాలు ఐ స్టిల్ రిమెంబర్, ఐ కెనాట్ ఫర్గెట్. నేను ఒక స్టేజ్ లో ఇదే సందేశము నేను నా దృష్టికి వచ్చినప్పుడు, నేను ఆఫీస్ లో, అవును కదా, నేను ఆఫీస్ లో వైట్ పేపర్ లో ఏదో రాయడానికి పర్సనల్ వర్క్ వాడని చెప్పి నేను ఒక రీమ్ కొనుక్కెళ్ళమని రిటర్న్ చేశాను. రిటర్న్ చేస్తే ఎవరికి మాకెందుకు, నా తీసుకుని ఆఫీస్ లో పెట్టాను. సోదరులు లేదు, ఎవరైనా వాడుకొని, నాకొద్దు, ఐ షుడ్ నాట్. అందుకని నీకు కాంది నీ దగ్గర ఉండడానికి వెళ్ళలేదు. మిక్కిలి కొంచెం నమ్మకం ఉండాలి. ఈ విషయాలు ఎంతసేపు అయినా మనం మాట్లాడచ్చు. ఇంటిగ్రిటీ గురించి మాట్లాడచ్చు, ఆనెస్టీ గురించి మాట్లాడచ్చు, లాయల్టీ గురించి మాట్లాడచ్చు. 25-21 చివరికి ఒక రోజు ఏమనాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ కొంచెంలో నమ్మకం ఉంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపొద్దున ప్రభుని చూసినప్పుడు షాక్ ఇస్తాడా దేవుడు? షాక్ ఇస్తాడా? నీ భూమి మీద ఎలా బతికావు ఎవడు తెలియకపోవచ్చు, బట్ గాడ్ ఈజ్ వాచింగ్. రిమెంబర్ దట్.
గాడ్ ఈజ్ రికార్డింగ్. దేవుడు రికార్డ్ చేస్తాడు. రేపు పొద్దున ఎవరు కూడా నో యువర్ రాంగ్ గాడ్ అని ఎవరు అనలేరు. సేవ్డ్ ఫ్రమ్ సిన్స్ పెనాలిటీ, ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్, పాస్ట్ టెన్స్, బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్, రక్షించబడుతూ ఉన్న ప్రజెంట్ కంటిన్యూస్. అది 1 కొరింథీ 1:18 షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది వెరీ ప్రజెన్స్ ఆఫ్ సిన్. రక్షణ అనేది 3 కోణాల్లో మనం చూడగలం. 3 కోణాల్లో చూడగలం. రక్షించబడ్డాను, దేవుని ఉగ్రత నుంచి రక్షించబడ్డాను, దేవుని యొక్క శిక్ష నుంచి రక్షించబడ్డాను, నా పాపములు పరిహరించబడ్డాయి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను. బీయింగ్ సేవ్డ్, రక్షించబడుతున్నాను అంటే నాలో పాప స్వభావం ఉంది, మరలా పాపం చేసే అవకాశం ఉంది. ఈ పాప స్వభావాన్ని శిలువ చేత నేను అణుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా పనిచేస్తా ఉన్నాడు. నేను అణిగిమణిగి ఉన్నాను. నేను అనే ఈగో, నేను అనే నేను అందుకనే మాటికి నా బొమ్మ చూడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈగో ఉన్నది అర్థం. వై యూ వాంట్ ఎవ్రీబడి టు సీ యూ? సంబడి షుడ్ సీ మీ, సంబడి షుడ్ సీ మీ. నేను కనపడాలా, నేను వినపడాలా. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఇట్, దెన్ యూ డూ ఇట్. హూ సేస్ నో? షల్ బి సేవ్డ్. ఒక దినం వస్తుంది, వీ షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపం యొక్క ఉనికి నుంచి రక్షించబడతాం. రక్షణ అనేది ఈ మూడిటికి మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం. కానీ ఒక సమయం వస్తుంది, వెన్ వి గో అండ్ సీ, అక్కడ మనకు విశ్వాసంతో పని లేదు. బికాస్ వి సీ హిమ్ ఫేస్ టు ఫేస్. ఆయన ముఖాముఖిగా చూస్తున్నప్పుడు ఇంకా విశ్వాసంతో ఏం పని ఉంది? విశ్వాసము అనేది సంథింగ్ విచ్ ఈస్ నాన్ ఫిజికల్ ఆ మెటాఫిజికల్ ని దేవుడు మనకు చెప్తున్నప్పుడు నమ్మడం. ఆయన చూసినప్పుడు, అందుకనే విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. మనకు ప్రేమ ఒకటే మిగిలి ఉంటుంది, విశ్వాసంతో పని ఉండదు ఆయన చూసినప్పుడు. ప్రేమైన సోదరి సోదరులారా, ద వర్క్ ఆఫ్ ఫెయిత్, ద వర్క్ ఆఫ్ ఫెయిత్. అందుకనే 1 కొరింథీ 12:9 రెండో భాగం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచువాలని. ఇది స్టీవర్డ్షిప్ ఫెయిత్. ఏంటి స్టీవర్డ్షిప్ ఫెయిత్ అంటే? మిరకల్ వర్కింగ్. ఇట్స్ అ స్పిరిచువల్ గిఫ్ట్. ఇది అందరికీ ఉండేది కాదు, కొద్ది మందికి దేవుడు ఇస్తాడు. అంటే దాన్ని బట్టి ఎంత విశ్వాసం అంటే, మీరు కొంతమంది మిషనరీస్ బయోగ్రఫీ మీరు చదవండి. వాళ్ళు ఆర్ఫనేజ్ స్టార్ట్ చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు, రూపాయి ఉండదు. కానీ దేవుడు వారికి చెప్తాడు, నువ్వు చేయాలంటాడు. దేవుడు వారికి చెప్తాడు, చేస్తాడు. ప్లేట్లు ఖాళీగా ఉంటాయి, 30-40 మంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఏం రూపాయి ఉండదు. వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు, ప్లేట్లు పడుతుంది ఆ టయానికి. ఎట్లా వస్తుందో వస్తుంది. ఎవరో ఒకరు వస్తారు, మంచి స్పెషల్ ఫుడ్ వడ్డించిపోతారు. ఎందుకు? కాన్వికేషన్ లో బ్రదర్ భక్సింగ్ గారు చేసింది అదే కదా. ఆయనకున్న విశ్వాసం అద్భుతమైన విశ్వాసం. ఏమిట అదే స్టీవర్డ్షిప్ ఫెయిత్ అంటే. ఏంటిదంటే ఆ విశ్వాసము ఏమి ఉండదు, విశ్వాసంతో 10,000 మందికి భోజనం, 20,000 మందికి భోజనం, 10 రోజులు వరుసగా పెట్టాం. 2 పిల్లల నుండి 4 రోజులు ఇచ్చిన జీతంతో మనం మేనేజ్ చేయగా చేస్తా ఉంటే ఎంత అద్భుతంగా వాళ్ళు పోషిస్తారు. శ్రేష్టమైన ద బెస్ట్ ఫుడ్. దట్ ఈస్ స్టీవర్డ్షిప్ ఫెయిత్. సో ఈ దేవుడు కొంతమందికి అది ఇస్తాడు. ఆ విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు వాళ్ళ ద్వారా. అది రెండవది. మొదటిదేమో సేవింగ్ ఫెయిత్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దినదినము. ఇంకా చెప్పాలంటే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాను, ఎఫెసీ 2:8-9. రోమా 1:17 విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. 2 కొరింథీ 5:6 విశ్వాసం ద్వారా ఐ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. 2 తిమోతి 4:7 విశ్వాసం ద్వారా కాపాడుకున్నాను. అపోస్తలుడు పౌలు చివరి దాకా అంటాడు, చివరి వరకు నేను కాపాడుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మంచి పరుగు, అది వ్యతిరేకంతో కూడినటువంటిది, పోరాటంతో కూడింది, బట్ స్టిల్ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. రోమపత్రిక 1:10 విశ్వాసము అంతకంతకు విశ్వాసము అంటే ఇస్ అ గ్రోయింగ్ ఫెయిత్. యాజ్ యూ కీప్ వాకింగ్ విత్ గాడ్, దిస్ ఫెయిత్ విల్ గ్రో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. చివరికి హెబ్రీ పత్రిక 11:13 నేను చచ్చిపోయేటప్పుడు కూడా ఐ డై బై ఫెయిత్. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాను, విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను, విశ్వాసం ద్వారా నడుస్తున్నాను, విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఈ విశ్వాసం అంచెలంచెలుగా అధిక విశ్వాసం కలిగి ఉంటాను. చివరికి విశ్వాసం ద్వారా నేను చనిపోతాను. ఈ విశ్వాసము పవిత్రతను ప్రొడ్యూస్ చేస్తుందంట. విశ్వాసం వలన పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని పవిత్రపరిచాడు. అపోస్తల కార్యములు 15:9. రోమా 4:28 అబ్రహాం యొక్క విశ్వాసము, ఆయన శంకించలేదు దేవుని వాగ్దానం. తన కుమారుని బలిగా అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏమిటి కారణం అంటే విశ్వాసం ద్వారా ఆయన బలము పొందాడు. విశ్వాసం ద్వారా బలం పొందాడు. 1 తిమోతి 1:5,
1 కొరింథీ 13:2లో ఏం చెప్తుందంటే ఈ విశ్వాసము ప్రేమను పుట్టిస్తుంది. విశ్వాసం ప్రేమను పుట్టిస్తుంది. విశ్వాసం పవిత్రపరుస్తుంది. విశ్వాసం స్ట్రెంగ్త్ ఇస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే దినదినము నా సిలువను మోసుకొని ఆయన కాడిని మోసుకొని, సిలువేమో నాది, కాడి ఏమో అయింది. లూకా 9:23 ఎవరి సిలువను వాళ్ళు మోసుకుని, అంటే కస్టమైజ్డ్ క్రాస్. నా సిలువను నేను మోసుకుంటాను, ఆయన కాడిని నేను, ఎందుకంటే కాడి మరొక వైపు ఆయన ఉంటాడు, ఈ వైపున ఆయన సేవిస్తూ నేను ఆయనకు విధేయత చూపిస్తూ నేను ముందుకు సాగిపోతాను. దానికి కారణం విశ్వాసము. ప్రొడ్యూసెస్ ప్యూర్ హార్ట్, ప్రొడ్యూసెస్ స్ట్రెంగ్త్, ప్రొడ్యూసెస్ లవ్. ఆయన్ని సేవించాలన్నా, ఆయన్ని ప్రేమించాలన్నా అది విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. నిలకడగా ఉండాలి అని చెప్పి అపొస్తలుడైన పౌలు వాళ్ళని స్ట్రెంగ్తన్ చేశాడు. ఎందుకంటే మొదటి సువార్త దండయాత్రలో ముందేమో వాళ్ళని దేవతలుగా భావించి ఆరాధించాలని, పూజ చేయాలని కోరుకున్నారు. కానీ వాళ్ళ వస్త్రాలు చింపుకొని మమ్మల్ని కాదయ్యా దేవుణ్ణే సేవించాలి, మేము సామాన్యమైన మానున్నప్పుడు వాళ్ళని పౌలుని ఎలా శిక్షించారంటే చచ్చిపోయాడని చెప్పి ఈడ్చుకుంటూ పోయారంట ఊరవతలకి. చచ్చిపోయాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ కాంటెక్స్ట్ లోనే 2 కొరింథీ 12 ఆయన పరదేశికి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసి అంటారు. అయితే ఆయన గబుక్కు లేచి వస్త్రాలు దులుపుకొని విశ్వాసంలో బలపరిచాడంట. ఏమని చెప్పాడు? విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. ఎందుకంటే ఈ విశ్వాసానికి పరీక్ష ఉంటది. ఫెయిత్ విచ్ కెనాట్ బి టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసానికి పరీక్షలు పెడతాడు. ఈ విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి. ఈ శ్రమల్లో ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. అపొస్తలుల కార్యాలు 14:22. ఈ విశ్వాసము అమూల్యమైన విశ్వాసం అంటే శ్రమలు తట్టుకోలే. దాన్నే పేతురు మరొక విధంగా రాశాడు. పేతురు రాసిన పత్రిక గాని, యాకోబు రాసిన పత్రిక గాని ఎవరి కోసం రాశాడంటే శ్రమల గుండా వెళ్తున్న వారికి. ఆ దినాల్లో రోమ ప్రభుత్వం వాళ్ళు ఈ యూదులైన క్రైస్తవులైన విశ్వాసులను విపరీతంగా హింసించారు. నీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తంతో కడగబడితే, అమూల్యమైన రక్తంతో కొన్నాడు కనుక నీ విశ్వాసాన్ని ఎలా చేస్తాడంటే అది అమూల్యమైన విశ్వాసంలా చేస్తాడు. అది శ్రమల గుండా వెళ్ళినప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు. అయితే విశ్వాసం క్రియలు లేకుండా ఉంటావా? అది కుదరదు. విశ్వాసము రక్షించడానికి, రక్షించిన తర్వాత ఈ విశ్వాసానికి ప్రూఫ్ ఏంటంటే క్రియలు. రక్షించడానికి విశ్వాసం కాదు, రక్షించబడిన తర్వాత. అందుకనే సత్క్రియలు చేయుటకే దేవుడు ఆసక్తి గల ప్రజలను క్రీస్తునందు ఏర్పాటు చేశాడు, క్రీస్తునందు సృష్టించాడని ఎఫెసీ పత్రిక 2 మనం చూస్తాం. అందుకనే అపొస్తలుడైన యాకోబు ఏమంటాడంటే 2:20-2:26లో క్రియలు లేని విశ్వాసము మృతము. ఏం క్రియలు ఇవి? దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించే క్రియలు, సత్క్రియలు. నిర్జీవ క్రియలు కాదు, సత్క్రియలు. అందుకనే ఆ సత్క్రియలు చూసినప్పుడు చేసేదేమో మనము, చూసే ప్రజలు మనల్ని కాకుండా మన వెనక ఉన్న పరలోకపు తండ్రిని మహింపరుస్తారు. మత్తయి సువార్త 5:16 అదే రాయబడింది. ప్రజలు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ దేవుని మహింపరుస్తారు. ఆ సత్క్రియలు ఎవ్రీ బిలీవర్ ఈజ్ సపోజ్ టు డెమో ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ చర్చ్, వేర్ ఎవర్ యు గో. సత్క్రియలు. అందుకని విశ్వాసం యొక్క రిజల్ట్, విశ్వాసం యొక్క ఫలితం ఏంటంటే సత్క్రియలు. క్రియలు లేకపోతే విశ్వాసం మృతము. 1 తిమోతి 6:10 వాళ్ళు ధనాపేక్షగా కలిగిన వాడే. ధనము తప్పని చెప్పట్ల, ధనాపేక్ష తప్పని చెప్తుంది. ఈ ధనాపేక్ష ఏం చేసిందంటే వాళ్ళు విశ్వాసంతో తొలగిపోయేలా చేసింది. అందుకనే దేవుడు అన్నాడు, నువ్వు సిరికి బానిసగా ఉంటావా, దేవునికి బానిసగా ఉంటావా? వాళ్ళు తమను తాము పొడుచుకున్నారట. అందుకనే ఈ విశ్వాసంలో కొనసాగేటప్పుడు నీకు వచ్చే శోధనలో ఒక శోధన ఏంటంటే డబ్బు ఉంటుంది, తప్పు కాదు. అదే డబ్బుకు బానిస కావద్దు. డబ్బు నీ కంట్రోల్ ఉండాలి, కానీ డబ్బు కంట్రోల్లో నువ్వు ఉండకూడదు. డబ్బు కోసం ఏమైనా చేసే ప్రజలు ఈ దినాల్లో మనం అనేక మంది చూస్తాం. నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైనట్లయితే నువ్వు విశ్వాసంతో నడుస్తావు. దేవుడు నీ అక్కర అవసరత తీరుస్తాడు. డబ్బు కోసం కకృతి పడవు. డబ్బు కోసం కకృతి పడి నువ్వు రాజీ పడినట్లయితే, దేవునికి బానిసగా ఉండకుండా, దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోతావు. డబ్బు నిన్ను దేవుని నుంచి తొలగిస్తుంది. అందుకనే 2 కొరింథీ 13:5 అన్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోండి అని అన్నాడు. దేవునికి ఇష్టలై ఉండాలి. అటువంటి వాళ్ళు ఇష్టలే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము. అందుకనే ప్రార్థన లిస్టులో కొన్ని లిస్టులు పెట్టుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలి? మార్క్స్ వార్త 9:24 గట్టిగా కేకలేస్తాడు ఆ పిల్లవాడి తండ్రి, అయ్యా అపనమ్మకముండా
నాకు సహాయం చేయి. మనం చేసే ప్రార్థనలు ఇవి దీనికోసం ప్రార్థన చేయాలి. మామూలుగా ఎంతసేపు నాకు కడుపు నొస్తుంది, నాకు డబ్బులు లేవు, నాకు ప్రమోషన్ కావాలి, మంచి మొబైల్ కావాలి, ఇవన్నీ చేయొద్దని నేను అనట్లేదు. అవన్నీ లాస్ట్ లిస్ట్ లో ఉండాలి, కానీ ఫస్ట్ లిస్ట్ లో ఇవి ఉండాలి. ఏమని ఉండాలి? అపనమ్మకం ఉండా నాకు సహాయం చేయి. హెబ్రీ 3:15 దృఢ విశ్వాసమును అనుగ్రహించుము అని ప్రార్థన చేయాలి. 2 కొరింథీ 13:2 పరిపూర్ణ విశ్వాసం అనుగ్రహించుము అని ప్రార్థన చేయాలి. లూకా 17:5 అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందించమని అపోస్తలుడు ప్రార్థన చేశారండి. వాళ్ళు అపోస్తలుడు, మామూలు విశ్వాసులు కాదు. అపోస్తలుడే ప్రార్థన చేస్తే ఇంకా మనం అంతకంటే ఎక్కువ ఎందుకని ప్రార్థన చేయకూడదు? విశ్వాసం వృద్ధి పొందించమని ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 1:2-3 వచనాలు. ఈ విశ్వాసము గనక పరీక్షకు నిలిస్తే అది శీలంగా మారుతుంది, క్యారెక్టర్ గా మారుతుంది. పరీక్ష నిరీక్షణ ఓర్పు ఆనందాన్ని కలగజేస్తుంది. మత్తయి సువార్త 21:22 ప్రార్థనకు జవాబు. నువ్వు చేసిన ప్రార్థనకి నమ్మాలని విశ్వాసం కాదు. కనుక విశ్వాసము అనేది మన జీవితంలోని అడుగడుగున ఎవ్రీ ఇంచులో మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండడం అసాధ్యం. దేవునికి ఇష్టలుగా మనం బతుకుతున్నామా? ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొందునా? ప్రశ్నేశాడు. విశ్వాసం కనుగొందునా అంటే శ్రమలు విపరీతంగా ఉంటాయి. శ్రమలు విపరీతంగా ఉన్న కారణం చేత ఏం చేస్తారు? దేవుని వదిలేస్తారు. అందుకనే చూస్తాం కదా, మనము ఒక విత్తనం గురించిన ఉపమానంలో చూసినప్పుడు ఎవరు 30 60 100 ఫలిస్తారు అంటే వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఈ యొక్క ముండ్ల పొదలు అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ముండ్ల పొదలు పడరు, మంచి నేలలో పడతారు. ఎందుకంటే శ్రమలు వచ్చినా, అందుకనే బండ మీద ఇత్తనం బట్టే వేరు లోపలికి పోదు. ఎందుకంటే చిన్న శ్రమ రాగానే దేవుడు లేడని వదిలేసి విశ్వాసం కనుగొందన. 2 కొరింథీ 13 మనం పరిశీలించుకుందాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. దయచేసి స్థానంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించుగాక.